ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ దినమంతా దేవుడు తానే మిమ్ములను మీ కుటుంబాలను పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండా ఆయన రక్తకోటలు భద్రపరచి సురక్షితముగా కాపాడి నడిపించునుగాక. ఆమెన్. ఈనాటి ధ్యాన వాక్యమునకు మనం సమయం ఇచ్చినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనము. తమ ప్రవర్తనను కనిపెట్టియుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము అని. ప్రియులారా, మనము దాటిన మార్గము, దాటవలసిన మార్గమును గూర్చి తలంచి దానిని గూర్చి కొద్దిగా శ్రద్ధ వహించినట్లయితే అందులో అచ్చటచ్చట కొన్ని అభ్యంతరములు కలుగజేయు రాళ్ళు, జారు స్థలములు, మరుగైన ఊరులు ఉన్నవని మనము గ్రహించగలము. లూకా సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో యేసు తానే చెప్పిన మాట, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము అని. ఆసాపు కూడా 73వ కీర్తనలో చెప్తున్న మాట ఏంటంటే, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను అని. ఇంకా దావీదు గారిని అడిగితే 25వ కీర్తన 57వ కీర్తనలో సంబోధిస్తున్నటువంటి మాట, తన మార్గమందు వలలు ఉరులు ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఏదేమైనా ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మనము గమనించాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యథార్థముగా ప్రవర్తించేటువంటి స్వభావము. ఇటువంటి ఒక త్రోవను దేవుడు తనను ప్రేమించు తన జనులకు అనుమతించుచున్నారు. అంటే అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా వీటి మధ్యలో మనము అభ్యంతరము చెందక, జారకుండా, మరుగైన ఉరులలో చిక్కుకొనక, తడబడక, పాదము తొట్టిల్లక యథార్థముగా ప్రవర్తించవలెననున్నది దేవుని చిత్తమై ఉన్నది. సామెతలు 10:9లో యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా, ఆంగ్ల తర్జుమాలో భద్రముగా కాపాడబడును అని. ఏ విధము చేతనైనా యథార్థముగా ప్రవర్తించు వారికి అందరికీ యెహోవాయే ఆశ్రయదుర్గముగా ఉండి, గొప్ప దుర్గముగా ఉండి, దేవుడు తానే తన రక్తకోటలు భద్రపరచి ఈ దినమంతా కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమాస్వరూపి కనికరములు గల దేవా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము స్వామి. భద్రత లేనటువంటి ఈ కడవరి దినాలలో ప్రతి ఒక్కొక్కరిని కాపాడుటకు శక్తిగల దేవుడవై ఉంటున్నావు స్వామి. మీకు అప్పగించుకొని యథార్థముగా ప్రవర్తించాలని ఆశించి తీర్మానం చేసుకొనిన ప్రతి ఒక్కొక్కరి మార్గాలలో ఎన్నో అభ్యంతరాలు, ఆటంకాలు, కష్ట నష్టములు, వ్యాధులు, సమస్యలు, తీరని వేదన, చింత, కన్నీరు, విచారములు ఎన్ని ఎదురైనా కూడా వాటన్నిటిలో నుండి ప్రభువా విడిపించుటకు సర్వశక్తి గల దేవుడవుగా మీరు తోడుండి జయం అనుగ్రహించి కావలసినంత సమృద్ధి అయిన కృపనిచ్చి ప్రతి ఒక్కొక్కరిని మీరు కాపాడి నడిపించి మీ రాజ్యము కొరకు సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.